పులిహోర అంటే ఇష్టం లేనోళ్ళు మ్యాక్సిమం ఎవరు ఉండరు నాకు తెలిసి. సో, ఇవాళ మేము 2 కేజీస్ పులిహోర చేసాము. సో, 2 కేజీస్ రైస్ కుక్కర్ తీసుకొని దాంట్లో రైస్ అనేది బాయిల్ చేసి ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి రైస్ అంతా ట్రాన్స్‌ఫర్ చేసాము. ఇలా వేడి వేడి అన్నాన్ని బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేశాక కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ అండ్ కొంచెం కరివేపాకు వేసి ఆ పసుపు అనేది రైస్‌కి బాగా పట్టించేటట్టు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చింతపండు, పచ్చిమిర్చి అండ్ ఉప్పు వేసి బాయిల్ చేసుకున్న ఆ గుజ్జుని ఆ రైస్‌లోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా కలుపుకొని ఆ పులుపు అనేది టేస్ట్ చేసుకోవాలి. మనకి పులుపు, ఉప్పు సరిపడా ఉంటే సరిపోతుంది. సో, మాకైతే బావుంది. ఇప్పుడు తిరగమాత కోసం ఆయిల్ పెట్టుకోవాలి. సో, ఆయిల్ పెట్టుకొని దాంట్లో అంతా తాలింపు గింజలన్నీ వేసేసి పల్లీలు అండ్ కరివేపాకు అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎండుమిర్చి అన్నీ వేసేసి తాలింపు కోసం రెడీ చేసుకున్నాము. ఇప్పుడు ఆ రెడీ చేసుకున్న తాలింపుని మనం ముందుగా మిక్స్ చేసుకున్న రైస్‌లోకి వేసుకోవాలి. ఆ రైస్‌ని బాగా మిక్స్ చేసి మనం అంతా టేస్ట్ అంతా సరిపోయిందా లేదా అని చూసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఏమైనా తక్కువైతే అంటే సాల్ట్ ఆర్ కొంచెం పులుపు తక్కువైతే అది వేసుకొని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే మనకి పులిహోర రెడీ అయిపోతుంది. ఇవాళ మేము 2 కేజీస్ పులిహోర ఎందుకు చేసామంటే ఆ నాయనమ్మ వాళ్ళ కొడుకుది వర్ధంతి. సో, దానికోసం.